ఐ ఫీల్ బ్లెస్డ్. తెలిసి రామారావు గారి ఇన్స్పిరేషన్ చాలా లెవెల్‌లో ఒక షార్ట్ ఫిల్మ్ చేసి కొన్ని వందల మందిని వాళ్ళు ఆడిషన్ చేశారు. ఓకే. చిత్రాంబోధి పరివేషిత కురు సామ్రాజ్యాధీశుడను అభిమానధనుండను కొద్దియో గొప్పయో మాకును గారు, మా లేకపోలేదు. తాతయ్య గారు కూడా మంచి థియేటర్ ఆర్టిస్ట్, డ్రామాస్ అవి చాలా వేసేవాళ్ళు. యుఎస్ లో ఉంటారు. మ్మ్. అంటే స్కూల్లో ఉన్నాను, కాల్ వచ్చింది. మ్మ్. ఆస్కార్ తర్వాత అంత ఇండియా నుంచి ఫస్ట్ టైం అనమాట. అవును. బోనాలు వస్తున్నారా, బాడుకో బట్టలు కొనుక్కొచ్చుకురా పోరగాని పైసలు ఇస్తే. హాయ్, నేను మీ యాంకర్ పృథ్వీ ఫ్రమ్ యూఎస్ఏ. వెల్కమ్ టు మై షో. యూఎస్లో సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే చాలా పెద్ద విషయం. అంత పెద్ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో దాదాపుగా ఎన్నో కంట్రీస్ నుంచి స్క్రీనింగ్ కోసం అప్లై చేస్తూ ఉంటారు. అలాంటిది మన ఇండియా నుంచి ఒక షార్ట్ ఫిలిం దానికి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఆ షార్ట్ ఫిలింలో ఒక లీడ్ రోల్ చేసిన ధనలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం రండి. యాక్చువల్గా చెప్పాలంటే ధనలక్ష్మి గారు మా అత్తయ్య. సో మా అత్తయ్యని నేను ఇలా ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉన్నావు అత్తయ్య? బాగున్నాను రా. సో సీరియల్స్, మూవీస్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక షార్ట్ ఫిల్మ్ చేసి ఆ స్క్రీనింగ్కి అంటే సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి స్క్రీనింగ్కి వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. సో నీకు ఎలా అనిపించింది అసలు? అసలు సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉంటాయనే సంగతి కూడా నాకు తెలియదు, ఓకే. వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. మ్మ్. శుభ్రంగా వెళ్ళటం, పరిషత్ నాటకాలు చేయటం, మ్మ్. రావటం, తర్వాత సినిమాలు, సీరియల్స్, ఇవి తప్ప మనకి మన ఇండియా తప్ప అవుట్ ఆఫ్ స్టేషన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయనేది నాకు అంతగా తెలియదు. సో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చాలామంది, కొన్ని వందల మందిని వాళ్ళు ఆడిషన్ చేశారు. ఓకే. అది ఎందుకంటే రమణ్ నిమ్మల గారు అని చెప్పి ఓకే. ఎన్ఆర్ఐ అనమాట ఆయన. ఓకే. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ ఇక్కడ ఒక ఆఫీస్ తీసుకుని మ్మ్. అప్పుడు ఇక్కడ మళ్ళీ ఏడిద శ్రీరామ్ గారు వాళ్ళది ఇది ఉందన్నమాట, పూర్ణోదయ మూవీస్. ఓకే. వాళ్ళందరితో కూడా కాంటాక్ట్ అవుతూ అప్పుడు మమ్మల్ని ఆడిషన్స్ చేశారు. ఓకే. ఆడిషన్స్ నాకు ఒక దగ్గర నుంచి ఆడిషన్ వచ్చిందనమాట. మ్మ్. సరే వెళ్ళాను, ఆడిషన్కి వెళ్ళాను. తను ఈవిడైతే మాకు కరెక్ట్ అని చెప్పేసి సెలెక్ట్ చేశారు. ఓకే. అలాగే వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేశారు. మళ్ళీ నేరేడుకుట్ట అని ఒక ప్రాంతం అనమాట, ఒక పల్లెటూరు. మ్మ్. దాంట్లో ఈ షార్ట్ ఫిల్మ్ చేశారు. ఓకే. దీంట్లో పెద్ద క్యారెక్టర్స్ ఉండవు, ఇంపార్టెంట్ ఉన్నవి 2 క్యారెక్టర్లు ఉంటాయి. మ్మ్. దాంట్లో లీడ్ క్యారెక్టర్ నాదనమాట. వావ్. దాని పేరే ఒసై బాలమ్మ. ఒసై బాలమ్మ. షార్ట్ ఫిల్మ్ పేరు ఒసై ఒసై బాలమ్మ. బాలమ్మ చాలా బాగుంది. అంటే చాలా నేచర్కి దగ్గరగా న్యాచురల్గా ఉంది. అంటే మన పల్లెటూరు, నాకు నాకు తెలిసి ఈ దీంట్లో అన్ని పల్లెటూరు వాతావరణం అలా చూపిస్తారేమో కదా. పల్లెటూరు వాతావరణము. పైగా మనం పల్లెటూళ్ళల్లో సంక్రాంతి పండగ ఏ విధంగా జరుపుకుంటాము, ఓ. ఒక ఇద్దరి మనోభావాలు ఎలా ఉంటాయి, ఒక ఇంట్లో ఒక పని మనిషి, ఒక యజమానురాలు, ఓ. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుంది ఓకే. అనేటువంటిది చూపించాడు అనమాట. తను చాలా బాగా చూపించాడు. ఓకే. చాలా బాగా బాగా వర్క్ చేశాడు తను. మ్మ్. తను న్యాచురల్గా తనకి జరిగింది, తను అనుకున్నది, తను రాసుకున్నది చేశాడు అనమాట. సో ఇది చేసేటప్పుడు మీకు అసలు ఐడియా ఉందా, అంటే ఇది ఎందుకు చేస్తున్నారు అనేది? అంటే న్యాచురల్గా మేము ఆర్టిస్టులు కాబట్టి ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంతే. వచ్చినట్టుగా అవకాశాలు అందిపుచ్చుకుంటాం. మ్మ్. అయితే ఏంటంటే ఇతను చేస్తున్నది అంటే అవార్డ్స్ కోసం, అంటే చాలామంది అవార్డ్స్ కోసం వెళ్తుంటారు, చేస్తుంటారు. అవును. అలా అనుకున్నాను తప్ప ఇంత ఇదిగా అతను ఈ సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి తీసుకెళ్తున్నాడు అన్న సంగతి నాకు తెలియదు. మ్మ్. ఓకే. కానీ ఏదైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తాను కాబట్టి అది కూడా మనసు పెట్టి చక్కగా చెయ్యాలి అని చేసామన్నమాట. ఆల్రెడీ స్క్రీనింగ్ అయిపోయింది కదా అక్కడ? అక్కడ స్క్రీనింగ్ అయింది. సో మీరు కూడా వెళ్ళాల్సింది అని చెప్పారు. అవును, వెళ్ళాల్సింది. కాకపోతే షార్ట్ టైం పీరియడ్లో తెలిసింది కాబట్టి మాకు కొంచెం వీసా ప్రాబ్లం వచ్చి ఓకే. వెళ్ళలేకపోయాం. వెళ్ళుంటే ఇంకా అంటే బాగుంది. అక్కడ వాళ్ళందరూ మిమ్మల్ని చూసేవాళ్ళు. మ్మ్. సో మేబీ నెక్స్ట్ టైం ఇంకా పెద్ద ఆఫర్ వస్తుందని అనుకుంటున్నాము. అయితే అసలు ఆయన మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే యూజువల్లీ మీ అసోసియేషన్స్ త్రూ అలా ఏమైనా అప్రోచ్ అయ్యారా? డైరెక్ట్గా ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? లేదండి, అతను అదే చెప్తున్నాను కదా, పూర్ణోదయ మూవీస్ వాళ్ళతో కొంచెం టైప్లో ఉంటుంటారు ఆయన. ఓకే. అంటే తను ఎలా అయిందో తెలియదు మనకు, అంత దాకా తెలియదు. మనం ఎంతసేపు మనం పిలిచారు, మనం ఆడిషన్కి వెళ్ళాము, దాంట్లో సెలెక్ట్ అయ్యాము అని వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు, వర్క్షాప్స్ కండక్ట్ చేశారు, షూటింగ్ చేశారు. ఎంతకాలం అయింది చేసి? 2 years అయింది. 2 years. అసలు మీరు అంటే చేశారు అనేది ఎక్కడొస్తుంది, అది మీకు ఆ ఐడియా ఏం లేదా? అస్సలు ఏం లేదు, అసలు ఏమైందో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు యుఎస్లో ఉంటారు, మ్మ్. అతను న్యూయార్క్లో ఉంటాడు. ఓకే. అతను వాళ్ళు బిజీగా ఉంటారు కదా. అవును. ఇంకా అందుకని సరే అని చెప్పి చూద్దాంలే అనుకున్నాను. కానీ ఒక రోజు మాత్రం నాకు నేను బేసిక్గా టీచర్ని. ఓకే. అయితే స్కూల్లో ఉన్నాను, కాల్ వచ్చింది. మ్మ్. ఏంటో ఈ కాల్ అనుకున్నా.
ఇది ఫస్ట్ ఫ్రాడ్ కాల్ ఏమో అనుకున్నాను, అంటే ప్లస్ వచ్చేసింది అప్పుడు. అవును. తర్వాత తను కాల్ చేసి, మేడం మనం చేసిన ఒసే బాలమ్మ షార్ట్ ఫిల్మ్ మనకి సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ గురించి మీకు తెలుసా అసలు అని అడిగాడు. హ్మ్. తెలీదండి నాకు సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే. ఇది ఇక్కడ ఆస్కార్ తర్వాత అంత ప్రతిష్టాత్మకమైనటువంటిది ఇది, అవును. కాబట్టి దీనికి మనది సెలెక్ట్ అయ్యింది 2026కి. వావ్! ప్లస్ ఇంకోటి ఏంటంటే 22 కంట్రీస్ నుంచి వస్తారట. ఓకే. ఎంట్రీస్ అన్నీ కూడా 22 కంట్రీస్ నుంచి వస్తాయి. హుహు. దాంట్లో ఈ సంవత్సరం 11,500 ఎంట్రీస్ వచ్చాయి. వావ్! దాంట్లో నుంచి ఒక 50 సెలెక్ట్ చేశారు. హ్మ్. దాంట్లో మన ఇండియా నుంచి ఫస్ట్ టైం అనమాట తెలుగు సెలెక్ట్ అవ్వటం. ఫస్ట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ సన్ Select డాన్స్ అవ్వడం. ఫిల్మ్‌కి సెలెక్ట్ అవ్వడం. వావ్! సూపర్ చ ఆసమ్. ఆ చెప్పంగానే ఒక చాలా రకమైన ప్రైడ్ ఫీలింగ్ మనకి. చాలా కళ్ళలో ప్రౌడ్‌గా. నీళ్లు తిరిగాయి అనమాట నాకు. అవును. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి 25 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను ఇండస్ట్రీలో. కానీ ఇలా ఈ వినడం అనేది ఆనందం అనిపించింది. అవును. ఇంటర్నేషనల్ లెవెల్‌లో అంటే అన్ని కంట్రీస్ వాళ్ళు దాన్ని అక్కడ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళ షార్ట్ మ్. ఫిల్మ్స్, పర్టిక్యులర్‌గా తెలుగులోంచి ఒక షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా గొప్ప చాలా విషయము. గొప్ప విషయం. అసలు ఆ స్క్రీన్ మీద మనల్ని చూసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా! అంత పెద్ద స్క్రీన్ అది. సో, డెఫినెట్‌లీ మేము కూడా అంటే లైక్ ఎవ్రీవన్ యాజ్ అ తెలుగు, ఒక మ్. తెలుగు అమ్మాయిగా మీరెంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నారో మేము కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో, అంటే అసలు మీరు వైరల్ అయిన మూవీ మ్. ఏంటది? చెప్పండి మీరే. మా ఆడియన్స్‌కి చెప్పండి. యాహ్! లిప్‌స్టిక్ స్పాయిలర్ కదా! లిప్‌స్టిక్ స్పాయిలర్ బామ్మ, నాయనమ్మ. నాయనమ్మ. బోనాలు వస్తున్నాయి వాడుకో బట్టలు కొనుక్కొచ్చుకురా పోరగాని పైసలు ఇస్తే సిగ్గిపోయిన బట్టలు కొనుక్కొచ్చుకుంటా సిగ్గులేనాడా యూతే నీ తెలియదు యూత్. సో, యాహ్! చెప్పండి మీరు సత్యవ. అసలు అది ఎలా అప్రోచ్ అయ్యారు మిమ్మల్ని? అది కూడా ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్‌కెళ్లారు. ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత దాంట్లో హీరో సుమంత్ ప్రభాస్. హ్మ్. అయితే మెయిన్ జనరల్గా అంటే ఎక్కడైనా మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, నేను ఏంటంటే సాంగ్స్ రివర్స్లో పాడటము, హ్మ్. ఎక్కడైనా సరే కొంచెం సరదాగా ఉంటుంటాం. క్యారవాన్లో కూర్చున్నాం ఏమైనా. అలాగే రంగదే మూవీ చేస్తున్నప్పుడు మా కో ఆర్టిస్ట్ ఒక ఆయన మాట్లాడుతూ అందరం ఇలాగే చేసుకుంటూ ఉన్నాము. ఒకళ్ళు పాట పాడటం, ఒకళ్ళు డ్యాన్స్ చేయటం, ఇలా సరదాగా. తర్వాత ఆయన చూశాడు అనమాట. అంటే మీరు చాలా లాంగ్వేజ్, మీరు అన్ని స్లాంగ్స్ మాట్లాడతారు హ్మ్. అని ఆయన అన్నారు. అవునండి అన్న. అంటే స్టేజ్ ఆర్టిస్టులం కదా, కంపల్సరీగా మాకు ప్రతి చోట ఏదో ఒకటి ఉంటుంది. అవును. అయితే సరే తర్వాత ఆయన వెళ్ళొచ్చారట. అమ్మ ఇక్కడ చాయ్ బిస్కెట్ ఆఫీస్ వాళ్ళు ఆడిషన్ పెట్టారు, మీరు వెళ్ళండి అన్న. అని ఏం వెళ్తాము వస్తాం ఏమి ఉండదులే, ఏమో వద్దులేండి అంటేను, హ్మ్. లేదమ్మా మీరైతే వెళ్ళండి అని. నేను మీరు వెళ్ళండి తర్వాత నేను వస్తాను, మీరు అక్కడ ఎలా ఉందో చెప్పండి, జెన్యున్గా ఉంటే వెళ్తాను తప్పేం లేదు అందులో అంటే. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళారనమాట. ఆయనకి వెళ్ళి చేసి మధ్యాహ్నం వచ్చి నాకు కాల్ చేశారు. ఓకే. మీరు వెళ్ళండి అమ్మా, మీరు సెలెక్ట్ అవుతారు నిజంగానే, మీరు వెళ్ళండి ఇది బాగుంది అని. అప్పుడు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దుర్గా అని ఒకతను ఉన్నాడు, ఓకే. కాస్టింగ్ చూస్తున్నాడు అనమాట. అమ్మ మీకు ఒక చిన్న సిచ్యుయేషన్ చెప్తాను, మీరు చేసి చూపించండి అన్నాడు. ఓకే. ఇలా మీరు డబ్బులు ఇచ్చారు అబ్బాయిని బట్టలు కొనుక్కోమని, వాడని చిరిగిపోయిన తెచ్చుకున్నాడు, ఏం చేస్తా ఓకే. అని అనేసరికల్లా అప్పుడు చేసి చూపించాను అనమాట. చేసి చూపిస్తుంది ఎందుకంటే మన సైడ్ ఇక్కడ అంతా కూడా బోనాలు ఇష్టం కదా వాళ్ళకి, అవును. జనాలకి బాగా పెద్ద పండగ చేస్తారు కదా అని ఉద్దేశంతో దాని మీద నేను డైలాగులు అవి చెప్పాను. తర్వాత సరే చూద్దామని అనుకున్నాను. ఒక వారం రోజులు కూడా కాలేదు, కాల్ వచ్చిందనమాట, ఓకే. ఒకసారి మీరు ఆఫీస్కి రండి అనేసి. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ సుమంత్ ప్రభాస్ ఉన్నాడు అక్కడ. హ్మ్. అమ్మ మీరు ఇది చేసి చూపించండి ఇది అంటే డైలాగ్స్ ఇచ్చారనమాట. సేమ్ ఓకే. నేను చెప్పిన డైలాగులు అందులో కూడా ఉన్నాయి. ఓకే. ఓకే. హ్యాపీ అనిపించింది. సరే చెప్పాను. అమ్మ మీది ఎక్కడ అని అడిగాడు. నేను ఇక్కడ అంటే ఆంధ్ర కానీ తెలంగాణ, పుట్టి పెరిగినంత ఇక్కడే మా మా ఆరిజిన్ పేరెంట్స్ ఆరిజిన్ ఆ, ఆంధ్ర, కానీ అని ఆల్మోస్ట్ చెప్పాను. మనం అందరం ఇక్కడ. అంటే ఓ అమ్మ బాగా చెప్తున్నారమ్మా అన్నాడు. అక్కడి నుంచి ఇంకా యాహ్! అది అసలు కరీంనగర్ ఆ సైడ్. డైలాగ్ మాత్రం నేను ఎప్పుడంటే అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎక్కడో ఒకటి చూస్తూ ఉంటాం కదా! అసలు అది నువ్వేనా అనిపిస్తుంది యాక్చువల్‌గా నాకు. ఎందుకంటే అది తిడతావు కదా దాంట్లో. ఒకసారి అది మాకు డైలాగ్ ఒకసారి. పిల్లాడిని బట్టలు కొనుక్కొచ్చుకోమని చెప్పి డబ్బులు నువ్వు ఇస్తే చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పావు. బట్ స్టిల్ దిస్ ఇస్ నాతో ఇంటర్వ్యూ కాబట్టి ఐ వాంట్ టు. ఉమ్. అయితే బట్టలు కొనుక్కురమ్మని చెప్తే చిరిగిపోయినాయి అంటే టోన్ జీన్స్ తెచ్చుకుంటాడు అనమాట. అవును. బోనాలు వస్తున్నాయి రబ్బా ఆడుకో బట్టలు కొనుక్కొచ్చుకోరా పోరగాని పైసలు ఇస్తే సింగిపోయిన బట్టలు కొనుక్కొచ్చుకుంటావరా, సిగ్గులేనాడా ఏందిరా, పైసలు ఎక్కువైనా ఈ తూట్లేంది ఈ బట్టలేంది దండం మీదకి వెళ్ళి ఎత్తుకొచ్చినట్లేదారా, నాడు నిన్ను షాపోడు నిన్ను మోసం చేసిండు, నాడు వద్దురా అంటే పోయినావు, నాడు వాడి సంగతి ఈ సంగతి చెప్తున్నాడు, నాడు. అమ్మో! మమ్మల్ని తిడుతున్నట్టుగా ఉంది. అసలు మా కెమెరా పర్సన్స్ కూడా అసలు భయపడ్డారు ఒక్కసారి. యాహ్! ఆసమ్. అంటే ఇది న్యాచురల్‌కి బాగా అంటే
యూజువల్గా మన వాడుక భాష కదా ఇక్కడ తెలంగాణలో. యూజువల్లీ బామ్మలు పెద్దవాళ్ళు ఉంటారు కదా, అందరు అలాగే తిడతారు. సో చాలా బాగుంది అంటే సార్, వాళ్ళకి natural గా. తెలియదు కదా, అవునవును. కొంచెం నాగరికత తెలియని ఇప్పటికీ వాళ్ళు కాబట్టి. ఇప్పటికీ చాలా మంది టోన్ జీన్స్ అంటే డెఫినెట్లీ ఉమ్, చినిగిపోయిన బట్టలు అని అంటారు. యా, సో బట్ చాలా చాలా బాగుంది కానీ అసలు. బాగా వైరల్ అయింది అది. అవునవును. ఆ, లిప్స్టిక్ స్పాయిలర్ నాయనమ్మ. నాయనమ్మ అంటే సత్యవ. సత్తవ. యా, సూపర్ అసలు అది. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అవును. దాని తర్వాత నుంచి కూడా నాకు దాని తర్వాత నుంచి ఇది వచ్చింది నాకు, నిజంగా చెప్పాలంటే. అవునా, వాళ్ళు ఎవరో ఇచ్చారట, వాళ్ళు పిలిపించారనమాట నన్ను. సూపర్ సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు? అవునండి, నారా రోహిత్ ఒకటి సినిమా చేస్తున్నాను, ఇంకా 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి. సూపర్. నాకు మీరు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తానని చెప్పారు. మన సర్ప్రైజా? మ్, అది మా నాన్నగారు బాగా వీరాభిమానండి. ఎవరికి? ఎవరికి? ఎన్టీ రామారావు గారికి. ఓ సూపర్. అయితే ఆయన ఎలా ఉండేవారంటే, ఆయన మనస్తత్వం ఎన్టీ రామారావు గారిది, అభిమానులు కూడా ఆయన కూడా అభిమానించేవాడు అనమాట. ఓ అంటే నాకు ఇంత అభిమానులు ఉన్నారు అనేసి ఆయన చేతి రాతతో మా నాన్నగారికి ఉత్తరాలు రాశారు. సూపర్ అసలు. ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయి. వావ్, మీకోసమే తీసుకొచ్చాను. సూపర్. ఇదిగోండి, ఆయన లెటర్ ప్యాడ్తో, ఆయన హ్యాండ్ రైటింగ్తో, ఆయన సిగ్నేచర్తో. అంటే ఆయన లెటర్ ప్యాడ్స్ ఎలా ఉండేవో మనకి అది కూడా అర్థమవుతుంది అన్నమాట ఇప్పుడు. అవునవును, సూపర్ అసలు. చాలా అంటే ఈ లెటర్ ప్యాడ్ చూడండి అసలు. ఆయన 1963, ఆయన 64. క్యారెక్టర్స్, ఆయన క్యారెక్టర్స్ అన్ని పౌరాణిక్ క్యారెక్టర్స్ తోటి చాలా బాగుంది అసలు. ఆయన సిగ్నేచర్ కూడా వావ్. ఇవి అంటే మన తాళపత్ర గంధాలు ఎలా మనకు కొన్ని ప్రెషియస్ ఉంటాయో అట్లా అట్లా కొన్ని చాలా విలువైనవి అనమాట. అంటే అప్పుడు ఆర్టిస్ట్ ఎలా ఉండేవాళ్ళు అనేది మనకు బాగా అర్థమవుతుంది. అవునవును, చాలా అంటే ఒక ఆయన్ని నేను చూడలేకపోయాను. Maybe నేను చాలా చిన్నపిల్లని. సో డెఫినెట్లీ ఆయన చేతి రాతతోటి మీ దగ్గర లెటర్స్ ఉన్నాయంటే తాతయ్య గారు చాలా అదృష్టవంతులు. బాగా ఆయన చాలా అభిమానిస్తారు ఆయన్ని. అవును, సూపర్ అసలు. ఆ సినిమాలు చూసి అవి చేసే నేనేంటంటే నాకు కూడా, నేను పౌరాణికం సాంఘికం 2 వేస్తాను అవును, నాటకాలు. నేను చూస్తూ ఉంటాను కదా, మీ స్కూల్లో కూడా వేస్తారు కదా. స్కూల్లో వేస్తాను, బయట కూడా. బయట కూడా దుర్యోధనుడు, మహిషాసురుడు, రావణాసురుడు అవన్నీ వేస్తుంటారు అనమాట. రవీంద్ర భారతిలో అలా వేస్తారా? సూపర్ అసలు. రవీంద్ర భారతి చూడలేదు నేను, కానీ మీ స్కూల్స్వి కానీ రిలేటెడ్వి ఎక్కడైనా వేసి నేను చూసాను చాలా. ఫేస్బుక్లో అది పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అవసరం అసలు. మీ ఫేవరెట్ క్యారెక్టర్ పౌరాణికంలో దుర్యోధనుడా? ఎస్. సూపర్. ఒక డైలాగ్ దుర్యోధనుడి. పడక సీన్లో, రాయభారంలో పడక సీన్లో అనమాట. కృష్ణుడు పడుకుని ఉంటాడు, అవును. ఆ దుర్యోధనుడు వస్తాడు, చూసేటప్పటికి కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి, నేను కాళ్ళ దగ్గర కూర్చుంటానని చెప్పేసి అక్కడ కూర్చుంటాడు. మళ్ళీ వచ్చి చూడంగానే అర్జునుడు వస్తాడు, లేవగానే కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అర్జునుడు, ఆయన కోపం వస్తుంది. అంటే నాకు తెలిసి రామారావు గారి ఇన్స్పిరేషన్ చాలా ఉన్నట్టుంది, అందుకనే ఈ మేల్ క్యారెక్టర్స్ ఇవన్నీ వేయడం కదా. అంటే ఫీమేల్ అన్నీ అందరూ వేస్తారు. మనది ఒక సపరేట్ ఉండాలనేది, ఒక జోన్ ఉండాలనేది నేను క్రియేట్ చేసుకుంటాను అనమాట. అవునవును. అంటే స్పెషాలిటీ, మనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి, అందరిలాగా మనం కూడా ఉండిపోతే ఎలా. సో దాంట్లో యూనిక్నెస్, ఒక మెయిల్ క్యారెక్టర్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అందులో అంటే ఆల్రెడీ మీ తాతయ్య గారికి ఆల్రెడీ రామారావు గారు అంటే చాలా పెద్ద అభిమానం ఎక్కువ కాబట్టి డెఫినెట్లీ ఆ లెగసీ కొంచెం మీరు తీసుకున్నారు. మా నాన్నగారు ఎట్లా అంటే, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలనుకున్నా కూడా ఒక మంచి సినిమా వచ్చింది అనుకున్నాను, నర్తనశాల కానీ, శ్రీకృష్ణ పాండవీయం ఇలాంటి సినిమాలు ఏమైనా వచ్చాయంటే ఎలాగైనా సరే నన్ను స్కూల్ ఆపేసి అయినా సరే నన్ను తీసుకుని వెళ్ళిపోయేవారు మా నాన్నగారు. అవునా? నాకు తెలిసి అదంతా చూసి చూసి విని 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 కూడా అంటే ఆ యాక్టింగ్ అవి అన్నీ చూస్తుంటే బాగా దాని మీద ఒక మక్కువ ఏర్పడిపోయింది అనమాట నాకు. అవును. దాంతో నేను వాటి మీద మా తాతయ్యతో కలిసి ఎప్పుడైనా చేశాను. అవునా? ముగింపు లేని కథ. ఓ, అది ఏంటి మూవీయా లేకపోతే నాటకం? రాడపల్లి గారు రాసింది. ఓకే. ముగింపు లేని కథ అని, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు దాని గురించి. దానికి కూడా ఖరగ్పూర్లో నాకు బెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చింది. ఆసమ్ ఆసమ్. బై ది వే మా తాతయ్య గారు కూడా, మా అమ్మ వాళ్ళ నాన్నగారు, మా తాతయ్య గారు కూడా మంచి థియేటర్ ఆర్టిస్ట్, డ్రామాస్ అవి చాలా వేసేవాళ్ళు. 2-3 సినిమాలు కూడా చేశారు. మార్గదర్శి, ఇంకో మూవీ ఏదో నాకు గుర్తులేదు. మార్గదర్శి ఇప్పటికీ నేను మనకి యూట్యూబ్లో ఉంది. సో అసలు
అంటే చెప్పు, నేను మీ తాతగారి నేనేది పేరు చెప్పు. మా తాతగారి పేరు ఓరుగంటి లక్ష్మీ నరసింహమూర్తి ఆయన పేరు. సో నాకు కూడా ఆయనది చాలా లెగసీ అనుకోవాలి. నాలో కూడా ఏదైనా మంచి ఏదైనా ఆర్టిస్ట్ ఆయన. చెయ్యాలి అంటే చూసాను, ఆయన చూసి పెరిగాను. ఆయన ఎన్నో డ్రామాస్ ఎన్నో ఎన్నో వేసేవాళ్ళు. బీహెచ్ఎల్ అవును, బీహెచ్ఎల్లో ఎంప్లాయీ. ఎంప్లాయ్. సో బీహెచ్ఎల్లో ఎంప్లాయీ. సో నిజంగా ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ మా మా ఇంట్లో ఇంత మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అండ్ ఇంత మంచి టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ ఉన్నారని చెప్పి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో నాకు డైలాగ్ ఇంకా మనం ఇంకా ఓకే. వినలేదు. చిత్రాంబోధి పరివేషిత కురు సామ్రాజ్యాధీశుడను అభిమానధనుండను రారాజునైన నేను ఈ యాదవుని పాదములు చింతాసినులగుటయ్యా. సిగ్గు సిగ్గు, అది మనకి తగిన ఆసనము. ఏనిటకే గుజెంచు పని ఏర్పడ సర్వము గుర్తెరింగిరాగా ఇతడోపు కృష్ణునకు కవ్వడికేక శరీరమందురు ఈ దానవవై వీడి ఎడతా నవమానము చూపుటెట్లు నాపై నెనరూరుటెట్లు కడు బంధుగుడి తడి కాతడెమ్మయిన్ బంధుత్వమునకేమి కొద్దియో గొప్పయో మాకు నువ్వు లేకపోలేదు. లేకపోవుగాక ముందుగా నేను తనని దర్శింపవచ్చి తిని దానిని బట్టి ఇతను నన్ను అవమానించినచో పక్షపాతి అని లోకులు గర్హించురని సందేహం అందకపోడు. కానిమ్ము సకలము ఇప్పుడే తేలగలదు. సూపర్ అసలు. అంటే డైరెక్ట్గా ఎప్పుడు నేను వెళ్ళలేదు. మనకి ఎన్నిసార్లు కలిసినా మనం ఇలా కలవలేదు కాబట్టి నేను అత్త ఒక డైలాగ్ అని చెప్పి అడగలేకపోయాను. బట్ యా, డైరెక్ట్గా ఇలా వినడం చాలా 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 హ్యాపీగా ఉంది అసలు. థ్యాంక్ యూ. ఇంత గుర్తుపెట్టుకోవడము అంటే దీంట్లో కూడా శృతి ఉంటుంది కదా, మనము అంటే అదే శృతిలో దాంట్లో పాడాలి కదా, అదే పిచ్లో. సో చాలా ఐ మీన్ లైక్ ఆ స్టేజ్ ఆర్టిస్ట్ అనేది కూడా ఒక లోపల ఎంతో టాలెంట్ ఉంటే కానీ చేయలేరు కదా. ముఖంలో చాలా ఆ ఎక్స్ప్రెషన్స్, హావభావాలు స్క్రీన్ మీద అన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టక్కర్లేదు కానీ స్టేజ్ మీద మాత్రం అంత లాంగ్ ఉన్న ఆడియన్స్కి కనిపించాలంటే టోటల్ బాడీలో ఆ వైబ్రేషన్ ఉండాలి కదా. ఉండాలి ఖచ్చితంగా. సూపర్ అసలు. లేకపోతే తెలుసుకోలేరు అవును ఆడియన్స్. అంటే ఒక్కొక్క డైలాగ్కి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్కి అంటే నీకేమన్నా నువ్వేమన్నా నేర్చుకున్నావా ఎప్పుడైనా స్టేజ్ ఈ థియేటర్ నేర్చుకోవడం అంటే ఇప్పుడు ఇలాగే ఇప్పుడు మీ మీ తాతగారు వాళ్ళు ఉన్నారా, అలాగే మాకు ఒక బిహెచ్ఎల్ ఒక నాటక రంగం ఉంది. అయితే మాకు సిసి అని కమ్యూనిటీ సెంటర్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ స్టేజ్ దగ్గర నుంచి కూడా నేను వేస్తూ ఉండేదాన్ని. ఇక్కడే బిహెచ్ఎల్లోనే, ఇక్కడే మన జడ్పిహెచ్ స్కూల్లోనే చదివాను. ఇక్కడే కాలేజ్ చేశాను. నేను MA BEd చేశాను. MA పాలిటిక్స్, MA తెలుగు, MA జర్నలిజం, స్పెషల్ ఎడ్యుకేషన్, BEd స్పెషల్ BEd MRలో చేశాను. కాబట్టి నాకు అంతా ఇక్కడ తెలుసు. కాబట్టి ఇక్కడ చాలా నాటకాలు, చిన్న చిన్న స్కిట్లు అవి చేసేదాన్ని. ఫస్ట్లో ఏంటంటే నాకు ఈటీవీలో స్మైల్ రాజా స్మైల్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. దాంట్లో ఓన్లీ జెంట్స్కే ఉండేది. అయితే నేనేం చేశానంటే సరే చూద్దాం, ఒకసారి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి మయూరి దానికి వెళ్ళాను ఆఫీస్కి. అప్పుడు చూసి ఒక సాంగ్ రివర్స్ రాయమన్నాను. ప్యారడీ సాంగ్ రాస్తాను, ఇలాగా జోక్స్ చెప్తాను అంటే ఒకసారి రాయండి అన్నాను. మురళీధర కేసరి గారని ఆయన. సరే అని చెప్పేసి ఆయన ముందునే రాసి చూపించాను. చూసిన తర్వాత ఇంతవరకు అయితే లేడీస్కి ఇవ్వలేదు. ఇది మిమ్మల్ని చూసాక ఒక ఎపిసోడ్ ఇవ్వాలనిపిస్తుందని ఆ ఉమెన్స్ డేకి దీనికి ఒక ఎపిసోడ్ ఇచ్చారు. దాంతో నేను ఫైనల్స్కి వెళ్ళాను. ఇంకా మిగతా వాళ్ళంతా వచ్చేసారు, ఫైనల్స్కి నేను వెళ్ళాను అనమాట. అట్లాగా అక్కడి నుంచి కొంచెం స్మైల్ అజా స్మైల్, ఈటీవీ కామెడీ షో, కామెడీ క్లబ్, జీ తెలుగులో అలాగా షోస్ అన్నీ చేశాను అనమాట. మళ్ళీ జెమినీలో సీరియల్స్ కూడా ఏవో చేశారు కదా. సీరియల్స్ అదే ఇప్పుడు నా పరిస్థితి నాటకాలకు వెళ్తుంటే వాళ్ళు మేడం మీరు సీరియల్స్ చేయొచ్చు కదా అది ఇది అని చెప్పేసి అన్నారు. స్కూల్ ఉంది కదా నాకని అనుకునేదాన్ని. సరే మన ఎప్పుడు అంటే అందుకే నేను కంటిన్యూటీ చేయకుండా క్యారెక్టర్స్ చేస్తుంటాను అనమాట. వీరభద్రం గారు అని చెప్పేసి ఆయన కూడా స్టేజ్ ఆర్టిస్ట్. ఆయన ద్వారా నేను సీరియల్స్కి వెళ్ళాను అనమాట. అంటే అంటే లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు చేస్తున్నావు? సో నీకు దీంట్లో ఇన్ని ఇయర్స్లో అంటే నీకు ఏమన్నా ఇష్యూస్ అనిపించాయా? లైక్ ఇండస్ట్రీలో ఏదన్నా ఇబ్బందులు కలిగాయి అంటే లైక్ ఒక క్యారెక్టర్ రావాలి అంటే చాలా పాలిటిక్స్ ఉంటాయనో, లేకపోతే అంటే అంత ఈజీ కాదు వెళ్ళడము. సో యూజువలీ నువ్వు ఒక ఆడిషన్ ఇచ్చావు, నీ టాలెంట్ని చూసి ఇచ్చేసారా ఆర్ నువ్వు కూడా ఏదైనా ఫేస్ చేసావా? అంటే దీంట్లో 2 రకాలు ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే
మనం వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసి వస్తాం. మ్మ్. అది వస్తుందని గ్యారంటీ ఏమి ఉండదు. మ్మ్. అది ఇప్పుడు మనం చూస్తారు, మనకి వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి కదా మనం కూడా. అంటే అంటే వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా అలాంటి డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. మ్మ్. ఇంకా కొంతమంది ఏమో అంటే నేను ఒకటి ఇదే చచ్చిపోతాను, నేను ఇందులోనే ఉంటాను అనేది పెట్టుకోకూడదు. ఎవరైనా సరే, ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే 2 రకాలుగానే ఉండాలి. ఇది లేకపోతే ఇది, మ్మ్. ఇది అవును. లేకపోతే ఇది. అది వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు నేను ఇన్ని షోస్ చేశాను కాబట్టి నేనంటే ఏంటో, నా టాలెంట్ ఏంటో తెలుసు కాబట్టి అవును. నాకు డైరెక్టర్ గారు దీనికి వెళ్ళండి అమ్మా, దీనికి వెళ్తే బాగుంటుంది, దీంట్లో ఇది ఇవి బాగా చేయగలరు అని అట్లా ఒకళ్ళొకరు సజెస్ట్ చేస్తారు. మ్మ్. కాబట్టి మనకు అది ఆ ప్రాబ్లం రాదు. ఓకే. అది లేకపోతే ఏంటంటే అంటే ఎదుర్కొనే వాళ్ళు ఎదుర్కొంటారు, నేను లేదని నేను అన్ను. కాకపోతే ఏంటంటే నేను ఎదుర్కొన్నది ఎంత ఏం లేదండి. నేను వెళ్ళటము, నా వర్క్ నేను చేయటము, వచ్చిందా ఓకే, లేకపోతే నో ప్రాబ్లం, అలా అనమాట. అంటే ఏమైనా క్యారెక్టర్స్ చేసి తర్వాత ఆ టైంలో అంటే లైక్ నేను యాక్ట్ చేశాను అనుకుని వెయిట్ చేసి ఆ మూవీలో ఆ సీన్ తీసేయడం అలాంటివి ఎప్పుడైనా ఎందుకు జరిగాయా? జరగవు, శుభ్రంగా జరుగుతాయి. శుభ్రంగా, ఆ, ఓకే. అలాంటివి జరుగుతాయి. మ్మ్. అలా కొన్ని సీన్లు పోయినవి ఉన్నాయి. పెద్ద పెద్దవి ఏమైనా ఉన్నాయి అలాంటివి? కొన్ని సినిమాల్లో చేశాను. అంటే రంగ్దే చేసాము, మ్మ్. చాలా షెడ్యూల్స్ చేస్తాము. కానీ మంది ఉంటుందో ఉండదో కూడా గ్యారంటీ ఉండదు. మ్మ్. దీంట్లో కూడా పెద్ద పెద్ద సీన్లు ఉన్నాయి నాకు, మేము ఫేమస్లో కూడా. ఓకే. దాంట్లో కూడా ఒక ఆన్ సీన్ అని చెప్పేసి తీసేశారు, అది మళ్ళీ దీంట్లో పెట్టారనమాట. ఓకే. యాడ్ తర్వాత యాడ్ చేస్తారా? ఫేస్బుక్లోను వాటిలోను పెడతారు కదా షార్ట్స్ అలా. షార్ట్స్ లా పెట్టారు. ఓకే. అదొక హ్యాపీ అనిపిస్తుంది, ఓహో అలాగైనా చూసుకున్నాము అని. యా, సూపర్. మ్మ్. సో ఇన్ని ఇయర్స్ జర్నీలో అంటే నాకు తెలిసి స్టార్టింగ్ ఎట్లయినా ఈ నాటకాల్లో ఇలా ఇలా స్టార్ట్ చేశారు కదా. సో ఇన్ని ఇయర్స్ జర్నీలో వెనక్కి తిరిగి చూసుకుంటే మీకున్న మెమరీస్ ఏంటి? అంటే ఇంతవరకు వచ్చా నేను సక్సెస్ అయ్యాను అనిపిస్తుందా? నా మనసుకు మాత్రం అంటే ఒక ఆర్టిస్ట్కి అంత ఉండదండి. మ్మ్. ఎందుకంటే ఇంకా ఎంతసేపు మనం ఇంకా ఇంకా ఏదైనా ఏదైనా సాధించాలి. కొత్తగా. మ్మ్. ఇప్పుడు నేనేంటంటే నేను ఒక బరిగి ఇట్లా గీత గీసుకొని ఉండను. మ్మ్. అంటే నేను ఇదే చేస్తాను, నేను అదే చేస్తానని నేనేమి ఉండను అట్లాగా. మ్మ్. ఏంటంటే నేను ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, అసభ్యంగా కానీ అశ్లీలంగా కానీ లేకుండా మ్మ్. ఏదైనా సరే ఒక మంచి క్యారెక్టర్ చేయాలి. అది ఒక 70 ఏళ్ల ముసలాడు క్యారెక్టర్ అయినా చేస్తాను, 60 ఏళ్ల ముసలాడు క్యారెక్టర్ అయినా సరే, మదర్ క్యారెక్టర్స్ చేస్తాను. నేను దీనికి వెళ్ళిన అనేది నేను పెట్టుకోను. ఓకే. ఒక ఆర్టిస్ట్గా నా పర్సనల్, Dedicatedగా? అందరికీ అలా ఉండాలని కానీ నా పర్సనల్ మాత్రం నేను చెప్తున్నా. మ్మ్. కాబట్టి ఎంతైనా సరే ఒక ఆర్టిస్ట్ చేయగలగాలి, అవును. అదే ఆర్టిస్ట్ లక్షణం. మసూదాలో చూసాను నేను అది. మసూదా అసలు ఎంత భయంకరంగా ఉందంటే ఆ గెటప్ అసలు మొత్తం అసలు ఇంకా దాంట్లో ఏం లేదు, ఫేస్ ఎక్కువ కనిపించదు, అంతా డీ గ్లామర్గా మొత్తం బాగా పిచ్చమ్మాయిలా కదా. సో అది అంటే మొత్తం సినిమాలు భయపెడుతుంటా తిరువీరిని అక్కడక్కడ వచ్చి అలా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఎండింగ్ కూడా చంపేసే సీన్ ఉంది. అతని ఇమాజినేషన్ అనమాట, అది జనాలకు తెలీదు. కానీ అదొక హ్యాపీనెస్, ట్రైలర్లో టీజర్లో చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అరే అంటే నేనేమన్నా టగ్ జగదీష్లో కూడా జగదీష్ కూడా కొంచెం ఈ రెండు క్యారెక్టర్స్ దగ్గరగా ఉన్నాయా? లేదు, ఇవి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించింది. ఓకే. అట్లా అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారో గిరిజనులు, అలాంటిది. అది మొత్తం టోటల్గా డిఫరెంట్. ఓకే. ఓకే. అదేంటంటే హర్రర్ మూవీ కదా, అవును. కొంచెం అది భయపెట్టేది, దెయ్యం పట్టే సీన్లు అలాంటివి ఉంటాయి దాంట్లో. ఓకే. ఓకే. కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా నాకు డిఫరెంట్గా చేసుకుంటారు నేను. అంటే నేను కనపడకూడదు, నా యాక్టింగ్ కనపడాలి. చిన్నప్పటి నుంచి తాతయ్య గారు కానీ ఎవరైనా అందరూ సపోర్ట్ చేసేవాళ్ళ, వెళ్ళమనే వాళ్ళ? అంటే మన ఇంట్లో యూజువల్లీ ఆడపిల్లలు అంటే తొందరగా ఈ ఇండస్ట్రీకి వీటికి పంపించారు కదా, మావయ్య కానీ లేదు, మా నాన్నగారు ఇష్టమే ఆయనకి. అవునా? చేస్తే చేయమనేవారు. దేంట్లో అయినా ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ కానీ దాంట్లో కూడా నేషనల్ అవార్డు ఉంది నాకు. అలా ఎక్కడికైనా ఎంకరేజ్ చేసేవారు, లేదు అదేం లేదు. సరే, పేరెంట్స్ ఓకే, తర్వాత మావయ్య? మా వారు చాలా, ఆయనకన్నా ఇంకా నాకు ఫ్రీనెస్ వచ్చింది. అంటే నాన్న అమ్మ వాళ్ళతో కొన్ని వాటి భయపడతారు. ఈ మ్యారేజ్ చేసుకున్న తర్వాత, మాది లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి అంటే నా యొక్క ఆసక్తిని ఆయన గమనించి మరి పంపించేవారు. ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఆయనకి నన్ను వద్దనేవారు కాదు. పక్కన అంటే అఫ్ కోర్స్ మన ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేసినా పక్కన వాళ్ళు ఏదో ఒకటి అనడము, అసలు నీకు ఇది అవసరమా అనడం కూడా అంటూ ఉంటారు కదా. సో ఇలాంటి బయట నుంచి కూడా అట్లాంటివి నేను పట్టించుకోనుగా. అంటే అవసరమా అంటే మనం ఏం తప్పు చేయట్లేదు కదా, మనకున్న ప్యాషన్ని మనం ఇది చేసుకుంటున్నాం అంతే తప్ప, ఎగ్జిబిట్ చేసుకుంటున్నాం అంతే తప్ప, మనమేమి వేరే పనులు ఏమైనా చేస్తే తప్పు ఉంటే తప్పే అంటారు ఎవరైనా. కానీ ఇదేం పెద్ద తప్పు కాదు కదా.
మనం చేసేది కరెక్టే పని, సూపర్. మనకి ఇష్టమైంది అది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఒక మనిషికి అదే ఏదైనా చెయ్యాలి అనుకున్నది చేస్తున్నారు అంటే ఆనందమే కదా. ట్రూ ట్రూ అంతే ఉమ్. కరెక్ట్. నువ్వు స్కూల్లో వర్క్ చేస్తావు కదా, ఏం స్కూల్లో? అంటే మాది స్పెషల్ ఎడ్యుకేషన్, డిజబిలిటీస్ ఉంటారు. ఓకే. ఒక 23 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. వావ్. అంటే యూజువలీ అట్లా మెంటలీ డిసేబుల్డ్ ఉన్న పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. ఎలా దానికి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. నేను స్పెషల్ బీఈడీ చేశాను ఓకే. మధ్యప్రదేశ్ బోజ్ యూనివర్సిటీ నుంచి. మ్హూ. స్కూల్ తరఫు నుంచే వెళ్ళామన్నమాట. ఓకే. 2 ఇయర్స్ది. దాంట్లో పిల్లలకి ఎలా నేర్పించాలి, ఏ పిల్లలకి ఎలా నేర్పించాలి, అంతా పిల్లలు రకరకాల పిల్లలు ఉంటారు. మ్మ్. అన్ని డిజబిలిటీస్కి ఏ విధంగా ఉంటుందనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. సో వాళ్ళల్లో అంటే ఎట్లా మీరు డిఫరెన్షియేట్ చేసుకుంటారు? ఈ పిల్లలకి ఈ లెవెల్లో మనం చెప్పాలి అనేది మీకు ఎలా తెలుస్తుంది? అంటే చెప్పడం అంటే ఇప్పుడు ఒక కేసు వస్తుంది అనుకోండి, మ్మ్. ఈ బాబు ఇలా ఉన్నాడు అనుకో, అతన్ని కేస్ హిస్టరీ తీసుకుంటాం ఫస్ట్. ఓకే. కేస్ హిస్టరీ తీసుకున్నాక ఆ అబ్బాయిది ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి ఏంటి, అసలు వాళ్ళ పిడిగ్రీ చార్ట్ ఏంటి, అంటే వాళ్ళ వంశంలో ఎలా ఉన్నారు, ఎవరున్నారు, ప్రీనేటల్ కాజెస్ ఏమున్నాయి, మ్మ్. పోస్ట్ నేటల్ కాజెస్ ఏమున్నాయి, ఓకే. ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం ఫస్ట్. ఓకే. ఎక్కడ దాకా ఉంది, అతను ఎంతవరకు చేయగలుగుతున్నాడు, మైల్డ్ ఉన్నాడా, మోడరేట్ ఉన్నాడా, మ్మ్. సివియర్ ఉన్నాడా, ప్రొఫౌండ్ ఉన్నాడా ఓకే. అనేది కేటగిరీ చేస్తాం. ఓకే. దాంట్లో దానికి కూడా ఐక్యూ టెస్ట్ చేస్తాం. మ్మ్. అంటే ఒక పిల్లవాడు, ఒక 4 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడంటే వాడు ఇంకా 4 సంవత్సరాల పిల్లవాడంత మెచ్యూరిటీ లేకపోతే, మ్మ్. 2 ఇయర్స్ పిల్లవాడు మెచ్యూరిటీ ఉంటే, మ్మ్. అంటే అంత వాడు ఏం చేస్తాడు, 2 ఏళ్ల పిల్లవాడు ఏం చేస్తాడో మ్మ్. ఆ పనులే చేస్తాడు వాడు. ఓకే. ఓకే. ఈ 4-5 ఇయర్స్ ఉన్నా కూడా అంటే అతని మెంటల్ ఏజ్ అంతే ఉంది. ఓకే. ఓకే. సో ఫిజికల్ గా వాళ్ళు ఎంత ఏజ్ ఎదిగినా వాళ్ళ మెంటల్ ఏజ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏంటి, ఇప్పుడు మాకు ఇక్కడ మనకి ఎన్ఐఎంహెచ్ ఉంది, మ్మ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హ్యాండిక్యాప్, ఓకే. ఓకే. అది నేషనల్ లెవెల్. మ్మ్. వాళ్ళు ఏం చేస్తారంటే కేటగిరైజేషన్ చేస్తారు. ఓకే. ప్రైమరీ, ప్రైమరీ 1, ప్రైమరీ 2, సెకండరీ, ప్రీ వొకేషనల్ 1, ప్రీ వొకేషనల్ 2. ఓకే. 0 to 6 ఇయర్స్ వరకు ప్రైమరీ, తర్వాత 7 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు ప్రైమరీ 1, ప్రైమరీ 2, తర్వాత సెకండరీ 13 to 15 ఇయర్స్ సెకండరీ, తర్వాత 16 ఇయర్స్ to 18 ఇయర్స్ వరకు ప్రీ ఒకవేళ వొకేషనల్. అంటే వాళ్ళు చాలా లేట్ గా తెలుసుకుని కనుక జాయిన్ చేస్తే అప్పుడు ఎలా మీరు ఏజ్ అంటే వైజ్ గా దీంట్లో ఏం చేస్తా అంటే ఏజ్ వైజ్ అని కాదు, ఎబిలిటీ ఎంత ఉంది, ఎబిలిటీ? వాడు ఎంతవరకు చేయగలుగుతున్నాడు, ఏం చేసుకోగలుగుతున్నాడు. అంటే మీ దగ్గర డాక్టర్స్ కూడా ఉంటారా మీ స్కూల్లో, ఏదైనా కనెక్షన్ ఉంటుందా డాక్టర్స్? ఉంటుంది. ఓకే. డాక్టర్స్ కలెక్షన్ అంటే వాళ్ళే ఇప్పుడు మేమే రిఫర్ చేస్తాం అక్కడికి. ఇప్పుడు ఒక అడ్మిషన్ వచ్చిందంటే మ్మ్. ఇలా ఎక్కడెక్కడ ఉన్నాయి నిమ్స్, ఎన్ఐఎంహెచ్, మ్మ్. మెంటల్ తనకి ఎంత అసలు ఐక్యూ లెవెల్ ఎంత ఉందనేది ఎంత టెస్ట్ ఉందని చేయాలి ఫస్ట్. ఓకే. అలాగే మేము అబ్జర్వేషన్ కూడా ఉంటుంది మాకు. ఓకే. అబ్జర్వేషన్ రిపోర్ట్స్, మ్మ్. ఇనిషియల్ ఇవాల్యుయేషన్ అన్నీ చేసుకుంటాం. ఓకే. అంటే మేము ఒక రోజుతో వీడి ఇంతే అని మనం డిసైడ్ చెప్పలేరు చేయలేం. కదా. మ్మ్. మొత్తం చూసి ఎంతవరకు చేయగలుగుతున్నాడు, కలరింగ్ కాన్సెప్ట్ ఉందా, మళ్ళీ లేకపోతే బిగ్ స్మాల్ కాన్సెప్ట్ ఉందా లేదా, మ్మ్. అంటే ఆ ఏజ్కి తగ్గ కాన్సెప్ట్లు వాళ్ళలో ఉన్నాయా లేవా. ఓకే. ఓకే. పెద్ద పెద్దవి అక్కర్లా, మామూలుగా వాడు ఇప్పుడు ఒక 3 ఏళ్ళ 4 ఏళ్ళ పిల్లవాడు మాట్లాడగలుగుతాడు. మ్మ్. 2 ఏళ్ళు, కొంతమందికి 2 ఏళ్ళ తర్వాత కొంచెం లేట్గా వస్తుంది, అవును. మాట్లాడగలుగుతాడు. వాడు మాట్లాడగలుగుతున్నాడా లేదా, మ్మ్. వాడు పనులు వాడు చేసుకోగలుగుతున్నాడా లేదా. నాన్న అక్కడి నుంచి పెన్సిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అన్నాం అనుకో, వాడు పెడుతున్నాడా లేదా, ఓకే. అంటే మనం అర్థం చేసుకుంటున్నాడా లేదా, మ్మ్. ఇన్పుట్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా ఉంది, వాడు ఏమేం చేయగలుగుతున్నాడు. కొంతమంది ఏమో అన్నీ తెలుసు వాడికి, మ్మ్. మనం చెప్పేవన్నీ వింటారు కానీ చేయలేడు. అవును. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంటే రకంగా తగ్గి ఎవరికన్నా తగ్గి కొంచెం నార్మల్ లైఫ్కి వెళ్ళారా? ఇది తగ్గడం అనేది ఉండదు. ఓకే. ఇది ఏంటంటే ఒక కండిషన్, కండిషన్. తగ్గడం అనేది ఉండదు, బై బర్త్ వస్తుందండి. మ్మ్. అయితే ఏంటంటే ఇది ఓన్లీ మనం ట్రైనింగ్ ద్వారానే వాళ్ళని మనం అంటే అంటే normal ఉన్న లైఫ్ వాళ్ళకి- నుంచి అట్లీస్ట్ కొంచెం బెటర్ లైఫ్కి వెళ్ళిన వాళ్ళు వెళ్తారు వాళ్ళు. అంటే ఒకళ్ళు ఫిజికల్గా బాగుంటారు, కొంతమంది మెంటల్గా బాగుంటారు, కొంతమంది అంటే కొంతమంది ఏంటంటే ఫిజికల్గా ఏ వర్క్ చేయమన్నా చేసేస్తారు. ఓకే. ఇంకా కొంతమంది ఉన్నారనుకోండి పిల్లలు, వాళ్ళు అక్కడి నుంచి కదలరు కానీ మెమొరీ బాగుంటుంది, ఓకే. రాయటం చేయటం అనేసి. కొంతమంది బార్డర్ లైన్ కేసులు ఉంటారు, అంతకుముందు అంటే తెలియదు, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అవును. బార్డర్ లైన్ కేసు ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేసి ఇప్పుడు 10th క్లాస్ రాయిస్తున్నారు, ఓపెన్ స్కూల్ 10th రాస్తారు, ఇంటర్ రాస్తారు, చిన్న చిన్న జాబ్స్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళకి జాబుల్లో పెట్టడం. మాకు బిహెచ్ఎల్లో జాబుల్లో పెడతారు. ఓ, జాబ్ వరకు వెళ్ళారు అంటే వాళ్ళు చాలా బెటర్గా డెవలప్ మళ్ళీ మైండ్. అదే మనకి ఇప్పుడు కొంతమంది, నేను సమాజానికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే మన పిల్లాడు ఇలా ఉన్నాడు,
అనేది ముందు పేరెంట్స్ గమనించాలి. మ్మ్. గమనించి మన మా మా మేము ఇంత హై లెవెల్లో ఉన్నాము, మ్మ్. మాకు ఇలాంటి పిల్లాడు ఉన్నాడంటే సమాజంలో జనాలు ఏమనుకుంటారు మ్మ్. అనేటువంటి ఆ ఆ భయంతోటి మైండ్ తీసేయాలి. తీసేయాలి. తీసేసి మన లేదు, ఎందుకంటే లాస్ అవుతాడు పిల్లాడు, లాస్ అవుతాడు. డెఫినెట్లీ. మన పిల్లాడికి ఏం నేర్పించాలి, ఇంతవరకే వచ్చి వాడికి ఇంకేం నేర్పించాలి, మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా కావాలి. పిల్లలకి అవును. ఏదైతే ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళకి వాళ్ళు అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సృజనాత్మకత ఉంటుంది. అవును. ఒక అంటే పెయింటింగ్ నేను ఒక సింగర్ ఒక అబ్బాయిని చూసాను. ఉమ్, ఎంత Autism. బాగా ఆటిజం ఆ అబ్బాయికి ఉమ్, ఎంత బాగా పాడుతున్నాడు అంటే అసలు తనకి మాటలతో సంబంధం లేదు. మనం ఏం మాట్లాడినా దాన్ని రిపీట్ చేస్తూ ఉంటాడు. తనకు అంత అలర్ట్నెస్ ఉండదు. కానీ తను పాడే పాట తను ఒక్క లిరిక్లో ఒక వర్డ్ కూడా ఒక ఇది కూడా మర్చిపోడంట తను. అంత బాగా పాడతాడు. సో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు కదా ఇదే స్కూల్లో, ఎంతోమంది కిడ్స్ని చూస్తూ ఉంటావు. సో అలా ఇప్పుడు నేను చెప్పిన అతను ఆ సింగర్ లాగా అతనిలాగా టాలెంటెడ్ ఎవరైనా సూపర్ టాలెంటెడ్ కిడ్స్ ఎవరైనా చూసావా? చాలా మందిని చూశాను. ఆటిజం అనే కాదు, ADHD ఉన్న పిల్లలు కూడా, అటెన్షన్ డెఫిషియన్సీ ఉన్న పిల్లలు కూడా, వాళ్ళు మా స్కూల్లో మా దగ్గర నుంచి నిబిన్ అనే అతను, చాలా మంది పిల్లలు కూడా దీనికి రోలర్ స్కేటింగ్లో స్పెషల్ ఒలింపిక్స్ భారత్లో వెళ్ళి అక్కడ మెడల్స్ తెచ్చుకున్నారు. సూపర్ అసలు. అలాగే ఈ ఆటిజం పిల్లలు డ్రాయింగ్ అవి బాగా వేసి మంచి మంచి అవార్డ్స్ తీసుకున్నారు. సూపర్ కదా. అంటే దేవుడు వాళ్ళకి ఒక చిన్న లోపం ఇచ్చిన దాన్ని తగ్గట్టుగా అధిగమించేటట్టుగా దాన్ని ఇంకా వాళ్ళ స్పెషల్ టాలెంట్ ఇచ్చి లోపల సూపర్ అసలు, ఆసమ్ అసలు. కానీ ఆ పేరెంట్స్ ఇంకా నీతో ఏమైనా టచ్లో ఉండి అలా ఉన్నారా? మాట్లాడుతుంటారు, ఫోన్ చేస్తుంటారు. ఓకే. ఒక అబ్బాయి ఉన్నాడు స్కూల్లో, అతనికి మాట్లాడడం రాదు, మాట్లాడడం అసలు రాదు. కానీ వాళ్ళ నాన్నగారు మెకానిజం. ఓకే. అతను అయితే గ్యారేజ్ ఉందన్నమాట. అయితే వాళ్ళ మదర్ ఫాదర్ ఏమన్నా మాటలు రావట్లేదు, వీడు ఇక్కడ వద్దులే, వాడికి ఏంటి ఆ వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ బాగా. ఓకే. అసలు చక్కగా ఎంత బాగా అసెంబ్లింగ్ చేస్తాడంటే, ఒక బండిని తీసేసి అవన్నీ దాంట్లో ఏమైనా పార్ట్స్ అని ఎలా పెట్టాలో అన్ని గమనించాడు. వాళ్ళ నాన్నగారిని బాగా గమనించి వర్కర్స్ రాకపోయేటప్పటికి ఇతను చేసేసాడు ఆ పని. ఓహో సూపర్. అది మాకు వీడియోలు కూడా పెట్టారు. వావ్. అలాగనమాట. అంటే ఒకటి రాదు అని దాన్ని పట్టుకుని లాగకుండా ఏదైతే వస్తుందో దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. అంటే లైఫ్ ఎంత బాగున్నా ఏది లేదు అని అనుకునే వాళ్ళకి, లేకపోతే నేను ఏది సాధించలేకపోయాను, చిన్న కష్టం వస్తే తట్టుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి వీళ్ళు నిజంగా ఒక మంచి గ్రేట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. సరే, మా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలంటే చేయాలండి, ఈ స్పెషల్ టాలెంట్ చిల్డ్రన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటంటే మనం డిగ్రేజ్ చేయకూడదు. మన ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడు అంటే వాడిని ఏ విధంగా మనం సమాజంలోకి పంపించాలి. ఎందుకంటే ఎవ్రీ టైం వాళ్ళ వెనకాల మనం ఉండం. వాడంతటా వాడిని ఒక తనంతట తన కాళ్ళ మీద నిలబడేలాగా తను తీర్చిదిద్దాలి. అంటే తను ఎంతో చేయాలి, ఏదో చేయాలని కాదు. కాకపోతే ఏంటంటే వాడంతటా వాడి సాటిస్ఫాక్షన్, వాడికి కొంచెం వాడికి నేర్పించినా కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఎంతవరకు ఉన్నాయో ఆ టాలెంట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం కల్పించండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక షార్ట్ ఫిలిం, అది తెలుగు షార్ట్ ఫిలిం సెలెక్ట్ అవ్వడము, స్క్రీన్ అవ్వడము, దట్టు నీ ఫేస్ మేబీ నేను డైరెక్ట్గా వెళ్ళి చూడలేకపోవచ్చు. అట్లీస్ట్ నువ్వు ఏదైనా నాకు చిన్న చిన్న క్లిప్స్ అన్న షేర్ చేస్తే చూసి మన ఆడియన్స్ కూడా చిన్న చూపిద్దాము. సో దట్ వాళ్ళకు కూడా అంటే ఇంత దూరం అంటే ఎక్కడో మనం ఒక చిన్న అంటే స్టేజ్ మీద చిన్న స్కిట్స్ వేసుకున్నప్పటి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ స్క్రీనింగ్ అయిన ఆ షార్ట్ ఫిల్మ్ వరకు నిజంగా నాకైతే చాలా పెద్ద జర్నీ అనిపిస్తుంది. మనం లోకల్గా నిజంగా ఎంతో ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒకటేసారి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. ఎప్పుడైనా కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే టైం తీసుకుంటుంది, కానీ ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడు అది మాత్రమే మనకి ఇస్తాడు. అవును, చాలా చాలా సంతోషం. అండ్ ఇంకా ముందు మంచి పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. చేస్తున్నాను ఇప్పుడు తక్షకుడు సినిమా చేస్తున్నాను. ఆనంద్ దేవరకొండ సినిమా. ఓకే. నారా రోహిత్ మూవీ ఒకటి చేశాను, కొంచెం అది కూడా హర్రర్ మూవీ. హారర్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను. అదే ఇంకా 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తిరువీధి ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఓకే. వాళ్ళంతా రేపు ఫిబ్రవరి స్టార్ట్ అవుతాయని చెప్పారు. ఆసమ్ వచ్చినంత వరకు చేసుకుంటా. సూపర్. మా కోసం ఎంతసేపు టైం ఇచ్చావు, నీ గురించి చెప్పావు, అండ్ మన సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి చెప్పావు. సో చాలా థ్యాంక్స్ అత్త. ఇంటర్వ్యూలో మేము ఇంటర్వ్యూ ఎండ్ చేసేటప్పుడు ఒక చిన్న పాట రివర్స్లో పాడతావు కదా, ఒకసారి మా ఆడియన్స్ గురించి పాడినిపించవా?
సరే గుళైబా కావళి కథ నుంచి మ్మ్. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి. ఈ పాట మ్మ్. నున్నటేవ దుంకుచుదో నున్నటేవ దుంకుచుదో లన్నెవని సారదో నున్నటేవ దుంకుచుద నేని నా మీస్వా నేని నా మీస్వా నున్నటేవ దుంకుచుదో. అందాల బొమ్మతో ఆటాడవా పసందైన ఈ రేయి నీదోయి స్వామి అందాల బొమ్మతో ఆటాడవా లాదమ్మ తొమ్మ బోవాడాట నదైసంప ఈ రేయి నీదోయి మీ స్వాలాదమ్మ తొమ్మ బోవాడాట. ఇలా రివర్స్లో పాడుకుంటాం, ప్యారడీలు పాడుకోవటం. సూపర్ అత్త, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫన్గా అనిపించింది పాట. అంటే మనం మామూలుగా పాడడమే కష్టం, అంటే దాన్ని తిరిగేసి రివర్స్లో పాడడం చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ, ఇంతసేపు మాకు టైం ఇచ్చావు. నీ టాలెంట్ అంతా మా ఆడియన్స్ ఆల్రెడీ చూస్తుంటారు కొన్ని ఇంటర్వ్యూస్లో, బట్ మన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు మనము సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అండ్ మనం రామారావు గారి ఆ లెటర్స్ చూసాము. ఇట్స్ అ స్పెషల్ థింగ్ అని చెప్పాలి మన ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నా పాడ్కాస్ట్ కోసం నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అత్త. థ్యాంక్ యూ రా.